ఈ సృష్టిలో అత్యద్భుతమైన ఇతిహాసాలు రెండు. ఒకటి రామాయణం, రెండు మహాభారతం. ఈ రెండు గ్రంథాల గురించి ప్రపంచంలోని వారందరికీ తెలుసు. ఎందుకంటే ఇవి కేవలం గ్రంథాలు మాత్రమే కాదు, మన చరిత్రకు ఆధారాలు. ఈ గ్రంథాల్లో ఉన్న చరిత్ర ప్రపంచం నలుమూలలా ప్రతి దేశంలో ఉన్న ప్రజలతో సంబంధం ఉన్నది కాబట్టి ఇవి ప్రఖ్యాతి చెందాయి. విచిత్రం ఏంటంటే ఈ రెండు ఇతిహాసాలను మించిన గ్రంథాలు మరొకటి రాలేదు, ఇక రావు కూడా. ఇతిహాసం అంటే అర్థం ఇలా జరిగింది అని చెప్పడం. అంటే ఆ కాలంలో ఇలా జరిగింది అంటూ చెప్పే చరిత్రే ఇతిహాసం. యుగయుగాల చరిత్రను చెప్పేవి ఇతిహాసాలు. రామాయణ కాలంలో శ్రీరాముడి చరిత్రను చెప్పే చారిత్రక గ్రంథం రామాయణం. అలాగే శ్రీకృష్ణుడి కాలంలో ఆనాటి చరిత్రను చెప్పే ఇతిహాసమే మహాభారతం. మన తెలుగు ఇతిహాసంలో మహాభారతం గురించి, శ్రీకృష్ణుడి చరిత్ర గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతి భారతీయుడు తన ఆత్మగా, తన ఇంటి కథగా, సనాతన సంప్రదాయాలకు అసలైన వారధిగా, మన భరతఖండ అజరామర చరిత్రకు పునాదిగా భావించే అపురూప చరిత్ర అయిన రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలా సులభమైన వచనంలో తెలుసుకుందాం. జగదానందకారకుడు, జగదభిరాముడు. దశావతారాల్లో శ్రీరాముడు చాలా ప్రత్యేకమైన అవతారం. కారణం, తల్లి గర్భాన నవమాసాలు పెరిగి మనతో పాటే మనిషిగా జన్మించిన అవతారం శ్రీరాముడు. మానవుడే తలుచుకుంటే మహనీయుడు, మహాత్ముడు కాగలడని నిరూపించి మానవజాతికి ఇప్పటికీ మార్గదర్శనం చేస్తున్న అవతారం శ్రీరాముడు. ఇప్పటికీ రామరాజ్యం తెస్తామని రాజకీయ నాయకులు చెప్తుంటారు. అంటే అర్థం సమాజం తెస్తామని, పేదరికం లేకుండా చేస్తామని, ఏ ఒక్కరికి కష్టం లేకుండా పరిపాలిస్తామని చెప్పడమే రామరాజ్యం. అంటే ఆనాటి రామరాజ్యంలో ఆలోచనలు ఇప్పటికంటే కూడా ఎంత ఆధునికంగా ఉండేవో చెప్పకనే చెప్తున్నాయి. మళ్ళీ అలాంటి రాజ్యం రాలేదు. రావాలంటే మళ్ళీ శ్రీరాముడే తేవాలి. అలాంటి శ్రీరాముడి చరిత్రని తెలుసుకోవడం ఈ తరానికి చాలా అవసరం. మనిషి ఎలా నడుచుకోవాలో చెప్పే మానవుడు రాముడు. స్త్రీలను ఎలా గౌరవించాలో చెప్పే స్త్రీవాది రాముడు. మాతృదేవోభవ, పితృదేవోభవను ఆచరణలో పెట్టి చూపించిన అసలైన పుత్రుడు రాముడు. సోదరులతో ఎలా ఉండాలో చెప్పిన అగ్రజుడు రాముడు. మిత్రులతో ఎలా మెలగాలో చూపించిన స్నేహితుడు రాముడు. తన వాళ్ల జోలికి వస్తే ఎంతటి రాక్షసుణ్ణైనా ఎదిరించాల్సిందే అని చెప్పిన వీరుడు రాముడు. ప్రజలకు కష్టమే రాకుండా ఎలా పాలించాలో నేర్పిన రాజనీతి శాస్త్రజ్ఞుడు రాముడు. ఇలా చెప్తూ పోతే రాముడి లక్షణాలు వర్ణించేందుకే పెద్ద గ్రంథం కావాలి. అందుకే శ్రీరాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మః అని పెద్దలు చెప్తుంటారు. అంటే ధర్మానికే ఒక ఆకారం అంటూ ఉంటే అది శ్రీరాముడే అని అర్థం. ధర్మమే శ్రీరాముడు. ఆ శ్రీరాముడి జీవన ప్రయాణమే రామాయణం. రామాయణాన్ని తెలుసుకునే ముందు రామాయణ చరిత్ర కాలాలను, శ్రీరాముడి కంటే ముందు పరిపాలించిన గొప్ప గొప్ప చక్రవర్తుల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే విష్ణువు రాముడిగా ఇక్ష్వాకు వంశంలోనే ఎందుకు జన్మించాలని అనుకున్నాడో తెలుసుకోవాలంటే ముందు ఇక్ష్వాకు వంశం గురించి తెలుసుకోవాలి. చాలామంది రామాయణ కాలాన్ని చాలా రకాలుగా చెప్తుంటారు. కానీ దశావతారాల్లో విష్ణువు ఒక్కో అవతారం ఎన్నేళ్ల ముందు అవతరించాడో పురాణాల్లో స్పష్టంగా ఉంది. పురాణాలను డీకోడ్ చేసి చారిత్రక కాలాలను అద్భుతంగా రచించిన మన ప్రాచీన చరిత్రకారులు కోట వెంకటాచలం గారి గురించి చాలామందికి తెలీదు. మన భరతఖండ అసలైన చరిత్రను, అసలైన కాలాలను ఆయన చెప్పారు. వారు ఎప్పుడో 80 ఏళ్ల క్రితం రచించిన కలియుగ రాజవంశాల చరిత్ర అనే పుస్తకంలో ఒక్కో అవతారం ఎప్పుడు అవతరించిందో ఒక లెక్క చెప్పారు. ఈ లెక్క పురాణాలు, సౌరమానం, నక్షత్ర గమనాల ఆధారంగా లెక్కించి వెంకటాచలం గారు చెప్పారు. ఆ లెక్క ప్రకారం రామావతారం ఈ మహాయుగంలోని త్రేతాయుగం కాదని, రామావతార సమయం 1,46,00,000 ఏళ్ల క్రిందటిదని చెప్పారు. పాతకాలపు పంచాంగాల్లో కూడా ఇదే లెక్క ఉంటుంది. అయితే చాలామంది ఆధ్యాత్మికవేత్తలు, రామాయణ పరిశోధకులు ఈ మహాయుగంలోని త్రేతాయుగమే రాముడి కాలమని చెప్తుంటారు. ఈ విషయం మీద చర్చ జరుగుతూనే ఉంది. అయితే రామావతార కాలం లక్షల సంవత్సరాల కిందటిదే అన్నది మాత్రం యథార్థం. ఏదేమైనా రాముడు త్రేతాయుగం నాటివాడైనా, ఎన్ని యుగాలు గడిచినా మన భారతీయుల మనసులకు మాత్రం చాలా దగ్గరివాడు. యుగ యుగాలుగా ఈ భరత భూమి మీద దేవుడంటే మొదట గుర్తుకు వచ్చేది రాముడే. రాముడు, కృష్ణుడు వేదధర్మాన్ని ప్రతిష్ఠించిన ఖండమే భరతఖండం.
ఇప్పటికీ ధనుష్కోటి ప్రాంతంలో శ్రీలంక వరకు కనిపించే రామసేతు ఆనాటి రామాయణానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచే ఉంది. పురాణాల్లోనూ కాళిదాసు రఘువంశం లాంటి ప్రాచీన గ్రంథాల్లోనూ శ్రీరాముడి పూర్వీకులు ఆనాటి చక్రవర్తుల వివరాలు ఉన్నాయి. సీతారాముల గురించి అందరికీ తెలుసు. కానీ శ్రీరాముడి వంశం ఇక్ష్వాకు వంశం. ఆ వంశంతోనే ఆనాటి భరతఖండ చరిత్ర ప్రారంభమైంది. ఇక్ష్వాకు వంశం గురించి తెలుసుకుంటేనే శ్రీరాముడి చరిత్ర సులభంగా అర్థమవుతుంది. శ్రీరాముడి పూర్వీకులు ఇక్ష్వాకులు. ఈ సృష్టి మొదట ఆది అంతం లేనిది. అప్పుడే ఒక చిన్న పరమాణువు అణువై, అండమై, పిండమై, బ్రహ్మాండమై ఒక పెద్ద గ్రహంగా మారింది. ఆ గ్రహం ముక్కలై ఇప్పుడున్న సృష్టి ఏర్పడింది. దీన్నే సైన్స్ భాషలో బిగ్ బ్యాంగ్ అంటున్నాం. ఈ విషయాన్ని లక్షల ఏళ్ల క్రితమే వేదాల్లో స్పష్టంగా వివరించారు. బ్రహ్మాండం అంటే అతి పెద్ద గోళం అనే అర్థం వస్తుంది. ఆ బ్రహ్మాండం నుంచి పుట్టిన సృష్టి కాబట్టి ఆ బ్రహ్మాండ శక్తిని బ్రహ్మ అని పూజిస్తున్నాం. బ్రహ్మ ఆవిర్భవించాక బ్రహ్మ మానసిక శక్తి నుంచి కొందరు ఋషులు ఆవిర్భవించారు. భృగు, అంగీరస, అత్రి, పులస్త్య, పులహ, మరీచి, దక్ష ఇలా చాలామంది బ్రహ్మాండ శక్తితో గొప్ప శక్తులున్న మహర్షులుగా జన్మించారు. వీరినే మానసపుత్రులు అంటుంటాం. వీరందరూ ఒక్కో బాధ్యతను నిర్వర్తిస్తారు. వీరిలో మరీచి నుంచి శ్రీరాముడి వంశవృక్షం ప్రారంభమైంది. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యప మహర్షి. కశ్యపుడికి 13 మంది భార్యలు. వారిలో కశ్యప అదితికి జన్మించిన 12 మందిని ద్వాదశ ఆదిత్యులు అంటాం. వీరే భూమిని నడిపించే ప్రకృతి శక్తులు. వీరిలో శక్తివంతుడు ఆదిత్యుడు. ఆదిత్యుడే సూర్యుడు. భూమి సహా అన్ని గ్రహాలను నడిపించేది సూర్యుడే కదా. ఈ సూర్యుడికి మరో పేరుంది. అదే వివస్వత. అందుకే సూర్యుడి ఆధారంగా ఏర్పడిన సూర్యమండల కాలానికి వైవస్వత మన్వంతరం అని పేరు వచ్చింది. సూర్యుడి శక్తితో ఈ భూమి మీద ఒక మానవుడు ఉద్భవించాడు. వైవస్వతుడి నుంచి ఉద్భవించిన మానవుడు వైవస్వత మనువు. మనువు అనే పేరు నుంచే మానవ అనే పేరు వచ్చింది. మానవులందరికీ మూలం మనువే. అక్కడ్నుంచే మన మానవ జాతి ప్రారంభమైంది. వైవస్వత మనువుతో ప్రారంభమైన కాలంలో ఉంటున్నాం కాబట్టే ఆ కాలం పేరు వైవస్వత మన్వంతరమైంది. ఈ మనువు కుమారుడే ఇక్ష్వాకు. ఈ భూమిని పాలించమని ఇక్ష్వాకుని మనువు ఆదేశించాడు. అలా ఇక్ష్వాకు వంశం అంటే శ్రీరాముడి వంశం ప్రారంభమైంది. సూర్యవంశంలో ఇక్ష్వాకుడు జన్మించాడు. అందుకే ఇక్ష్వాకు వంశం సూర్యవంశం. ఈ సూర్యవంశంలో ఇక్ష్వాకు నుంచి శ్రీరాముడు వరకు ఎంతో గొప్ప గొప్ప చక్రవర్తులు అప్పటి జంబూ ద్వీపాన్ని పాలించారు. జంబూ ద్వీపంలో భరతఖండం ఒక భాగం. అందుకే ఇక్ష్వాకు కాలం ఎన్నో కోట్ల సంవత్సరాల ముందు అని చెప్పాలి. ఎందుకంటే అప్పటికి భూమి మీద ఖండాలు ఇప్పుడున్నట్లుగా లేవు. అందుకే ఈ భూమిని మొదట పాలించింది ఇక్ష్వాకు వంశమే. సంస్కృతంలో ఇక్షు అంటే చెరకుగడ అని అర్థం. చెరుకు అంత మధురంగా మాట్లాడేవాడు కాబట్టి మనువు తన కుమారుడికి ఇక్ష్వాకు అని పేరు పెట్టాడు. అలా ఇక్ష్వాకు అనే పేరు వచ్చింది. ఈ ఇక్ష్వాకుడికి 100 మంది కుమారులు. వీరిలో ప్రముఖులు వికుక్షి, నిమి, దండకుడు. ఇక్ష్వాకుడి తర్వాత వికుక్షి చక్రవర్తి అయ్యాడు. నిమికి ఇక్ష్వాకుడి వంశంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ నిమి వంశం సీతమ్మవారి వంశం వరకు తీసుకెడుతుంది. ఆ చరిత్ర సీతమ్మవారి నేపథ్యం వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఇక దండకుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఆటవికుడుగా పెరిగాడు. ఇప్పుడు మనం పిలుచుకునే దండకారణ్యాన్ని పాలించాడు. దండక అనే పేరు మీదే ఈ దండకారణ్యం అనే పేరు వచ్చింది. ఇక వికుక్షి తర్వాత శ్రీరాముడి వరకు 50 మందికి పైగా చక్రవర్తులు పరిపాలించారు. ఎన్నో వంశాలు విస్తరించాయి. శ్రీరాముడి పూర్వీకుల్లో ముఖ్యమైన చక్రవర్తుల చరిత్రలను క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్ష్వాకుడి తర్వాత అతని కుమారుడు వికుక్షి భరతఖండాన్ని పరిపాలించాడు. అప్పటి రాజధాని సాకేతపురి. అందుకే రాముణ్ణి సాకేత రాముడు అని కూడా పిలుస్తారు. ఆ సాకేతపురి ఆ తర్వాత అయోధ్య అయింది. ఇక్ష్వాకు వికుక్షుల తర్వాత ఆ వంశంలో 6వ చక్రవర్తి విశ్రాశ్వ. ఇతని కాలంలోనే రావణుడు జన్మించాడు. రాముడి కంటే కొన్ని వేల ఏళ్ల ముందే రావణుడు జన్మించాడు. యోగ నిద్రలో తపస్సులో చాలా కాలం గడిపేశాడు. ఇక్ష్వాకు వంశంలో మరో ముఖ్యమైన చక్రవర్తి శ్రావస్థ. ఇతనే శ్రావస్తి నగరాన్ని నిర్మించాడు. వీరి తర్వాత సూర్యవంశంలో శక్తివంతమైన చక్రవర్తి మాంధాత. ఇతను పరశురాముడి సమకాలికుడు. వీరి తర్వాత ముచుకుంద చక్రవర్తి శక్తివంతుడు. ఇతను రాక్షసులతో యుద్ధం చేసేందుకు ఇంద్రుడికి సహాయం చేశాడు.
మన భూమి మీద సంవత్సరమైతే దేవలోకానికి అది ఒకరోజు మాత్రమే. అలా దేవలోకంలో కాలం వేరు కాబట్టి శ్రీకృష్ణావతారం ఉన్న ద్వాపరయుగం వరకు జీవించి ఉన్నాడు. గాంధార రాజ్యాన్ని స్థాపించింది ఈ ముచుకుందుడే. వీరి తర్వాత సూర్యవంశంలో ముఖ్యమైన చక్రవర్తి అనరణ్య. ఇతను రావణుడి చేతిలో మరణించాడు. తన వంశంలోనే ఒక వీరుడు జన్మిస్తాడని, అతనే నిన్ను సంహరిస్తాడని అనరణ్య రావణుణ్ణి శపించాడు. అలా సూర్యవంశీకుడి చేతుల్లో రావణుడి మరణం అనరణ్యకాలం నాటికే ఖాయమైపోయింది. అనరణ్య తర్వాత చాలామంది చక్రవర్తులు పాలించారు. వారిలో త్రిశంకు ముఖ్యమైనవాడు. ఇతనికి విశ్వామిత్రుడు గురువు. కొత్త స్వర్గాన్ని సృష్టించాలని అనుకొని ఇంద్రుడి దెబ్బకు ఆకాశంలో తలకిందులుగా చాలా కాలం వేళ్లాడాడు. అందుకే ఏ దారి లేకపోతే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుంది అన్న సామెత స్థిరపడింది. ఈ త్రిశంకుడు కూడా శ్రీరాముడి పూర్వీకుడే. మద్ర రాజ్యం, కైక జన్మించిన కేకయ్య రాజ్యం త్రిశంకు కాలంలో విస్తరించాయి. ఈ త్రిశంకు కుమారుడే సత్యహరిశ్చంద్రుడు. ఇతనికి కూడా విశ్వామిత్రుడే గురువు. సత్యం కోసం తన ప్రాణాలను, రాజ్యాన్ని, తమ సమస్తాన్ని కూడా హరిశ్చంద్రుడు పణంగా పెట్టాడు. ఇప్పటికీ నిజాయితీకి మారుపేరుగా హరిశ్చంద్రుడి పేరునే ఉపయోగిస్తున్నాం. అంత గొప్ప గొప్పవారు జన్మించిన వంశాన్ని విష్ణువు ఎంచుకున్నది ఇందుకే. ఇక హరిశ్చంద్రుడి తర్వాత గొప్ప చక్రవర్తి సగర. సముద్రాలపై కూడా ఆధిపత్యం సాధించినవాడు సగరుడు. సముద్రానికి సాగరం అనే పేరు ఈ సగరుడి వల్లే వచ్చింది. వీరి తర్వాత గొప్ప చక్రవర్తి అందరికీ తెలిసినవాడు భగీరథుడు. దేవలోకంలో ప్రవహించే గంగను నేలకు దింపినవాడు భగీరథుడు. ఆ కాలపు గ్రేట్ ఇంజనీర్. ఇప్పటికీ భగీరథుడు నడిపించిన దారిలోనే గంగమ్మ ప్రవహిస్తోంది. గంగ లేకపోతే ఆ ప్రాంతమంతా ఎడారే. ఏదైనా గొప్ప ప్రయత్నం చేసినప్పుడు ఇప్పటికీ భగీరథ ప్రయత్నం అంటూ ఉంటాం కదా. భగీరథుడి తర్వాత ఋతుపర్ణ గొప్ప చక్రవర్తి. పురాణాల్లో గొప్పగా వర్ణించిన నలదమయంతుల కథ ఋతుపర్ణుడి కాలంలో జరిగిందే. కాలం కలిసిరాక నలుడు మారువేషంలో ఋతుపర్ణుడి దగ్గరే వంటవాడిగా పనిచేశాడు. వీరి తర్వాత సూర్యవంశ ముఖ్యమైన చక్రవర్తి ములక. క్షత్రియులే రాక్షసులయ్యారని ఈ భూమిపై 21 సార్లు దండయాత్ర చేసిన పరశురాముడు క్షత్రియులందర్నీ సంహరించాడు. ఆ దండయాత్రలో సూర్యవంశీకులను కూడా పరశురాముడు సంహరించాడు. వారిలో సూర్యవంశానికి మిగిలిన ఒకే ఒక్క వారసుడు ములక. అక్కడ్నుంచి మళ్లీ సూర్యవంశం మొదలైంది. ములక తర్వాత ఇక్ష్వాకు వంశంలో దీర్ఘబాహు ముఖ్యమైన చక్రవర్తి. ఇతనికే దిలీప అనే పేరు ఉంది. ఇతను తన జీవితంలో 100 అశ్వమేధ యాగాలు చేసి సప్తద్వీపాలు పరిపాలించాడు. ఇతని సమయానికే సాకేతపురి అయోధ్య అయింది. అయోధ్య అంటే ఎవరూ గెలవలేనిది అని అర్థం. ఈ దిలీపుడి కుమారుడే రఘువు. ఇతనెంత గొప్ప చక్రవర్తి అంటే సూర్యవంశం, ఇక్ష్వాకు వంశంలా ఈ రఘువుతోనే రఘువంశం అనే పేరు ప్రఖ్యాతి చెందింది. శ్రీరాముడికి రఘురాముడు, రాఘవుడు అనే పేర్లకు ఈ రఘువంశమే కారణం. ఇతనే భరతఖండాన్ని సుస్థిరంగా పరిపాలించాడు. ఇతని కాలంలో శత్రువులే లేరు. శ్రీరాముడికి కూడా ఈ రఘుమహారాజు పాలనే ఆదర్శం. రఘుమహారాజు కుమారుడు అజమహారాజు. అజమహారాజు కుమారుడు దశరథుడు. దశరథుడి కుమారుడే శ్రీరాముడు. శ్రీరాముడు తండ్రి దశరథ అని అందరికీ తెలుసు. కానీ శ్రీరాముడు తాతగారి పేరు అజమహారాజు. శ్రీరాముడు ముత్తాతగారి పేరు రఘువు. అందుకే శ్రీరాముడిని రఘువంశకుల తిలక అంటారు. ఈ వంశక్రమం వాల్మీకి రామాయణంతో పాటు విష్ణు పురాణం, భాగవతంతో పాటుగా మరికొన్ని పురాణాల్లో కూడా ఉంటుంది. అలాగే కాళిదాసు రఘువంశంలో శ్రీరాముడి పూర్వీకుల గురించి వివరంగా ఉంది. శ్రీరాముడితో రామాయణం ముగుస్తుంది. మరి శ్రీరాముడి తర్వాత ఎవరు పాలించారో కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీరాముడి తర్వాత కుశలవులు పాలించారు. ఆ తర్వాత అతిథి, నిషధ, నభ, పుండరీక సహా 57 మంది పరిపాలించారు. అయితే కుశలవులు, అతిథి, మరో 4-5 చక్రవర్తులు మినహా మిగిలిన చక్రవర్తుల పాలన గురించి అంత గొప్పగా కనిపించదు. సూర్యవంశంలో చివరి చక్రవర్తి బృహద్బలుడు. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడి అభిమన్యుడి చేతిలో మరణించాడు. అక్కడితో సూర్యవంశం చక్రవర్తుల పరంగా ముగిసిపోయింది. ఇది శ్రీరాముడి వంశంలో ముఖ్యమైన చక్రవర్తుల వివరాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీరాముడి పూర్వీకుల్లో అతి ముఖ్యమైన చక్రవర్తుల చరిత్రలను తెలుసుకొని రామాయణంలో బాలకాండను చెప్పుకుందాం. సూర్యవంశంలో మొట్టమొదటి చక్రవర్తి ఇక్ష్వాకు. సూర్యవంశ చక్రవర్తులకు మూల పురుషుడు ఈయనే. ఇక్ష్వాకుడు భరతఖండం అంతటినీ పాలించాడు. ఆయన నిర్మించిన అద్భుత నగరమే సాకేతపురి.
ఆ తర్వాత ఈ సాకేతపురి అయోధ్య అయింది. మన భరతఖండానికి కొన్ని లక్షల సంవత్సరాల పాటు రాజధాని అయోధ్యే. ఇందుకు రామాయణంతో పాటు ఎన్నో పురాణ ఆధారాలు ఉన్నాయి. ఇప్పటి ఇరాన్, ఇరాక్ వరకు ఇక్ష్వాకుల రాజ్యం ఉండేది. ఇరాన్, ఇరాకుల్లో కూడా ఈ మధ్య శ్రీరాముడు, దశరథుల కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయి. దీనికి కారణం ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని శ్రీరాముడి వంశం పరిపాలించడమే. సూర్యవంశ రాజ్యాన్ని విస్తరించిన తొలి చక్రవర్తి ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకు వంశమే భరతఖండంలో వేద సంస్కృతిని విస్తరించింది. ధర్మాన్ని, న్యాయాన్ని స్థాపించి ఒక సాంఘిక జీవనాన్ని ఏర్పరిచింది. సూర్యుడి అంశతో మనువు ఆవిర్భవించాడు. తొలి మానవుడు మనువు. మనువు కుమారుడు ఇక్ష్వాకుడు. ఋగ్వేదంలోనూ ఉపనిషత్లలో ఇక్ష్వాకుల గురించి ఉంది. అంత ప్రాచీన వంశం అది. ఇక్ష్వాకుకి 100 మంది కుమారులు. వారిలో పెద్దవాడు వికుక్షి. ఇక్ష్వాకుడి మరో కుమారుడు నిమి. ఈ నిమి అనే చక్రవర్తి సీతమ్మవారు దొరికిన విదేహ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ నిమి కథతోనే సీతమ్మవారి చరిత్ర ముడిపడి ఉంది. ఆ కథను సీతమ్మవారి కథలో తెలుసుకుందాం. ఇక ఈ విదేహ రాజ్యమే ఆ తర్వాత మిథిలా రాజ్యంగా పేరు తెచ్చుకుంది. ఈ మిథిలా రాజ్యం ఇప్పటి బీహార్ నుంచి నేపాల్ వరకు ఉండేది. అలా ఇక్ష్వాకు వంశం ప్రారంభమైంది. ఇక ఇక్ష్వాకు కుమారుల్లో ఒకరు నిమి. ఇతనికి సీతమ్మకు బంధుత్వం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓసారి నిమి ఓ యజ్ఞం చేయాలని అనుకున్నాడు. సూర్యవంశానికి మొదట్నుంచి వశిష్ఠుల వంశమే రాజపురోహితులు. యజ్ఞం చేసేందుకు వశిష్ఠుణ్ణి నిమి ఆహ్వానించాడు. అప్పటికి ఇంద్రుడి కోసం యజ్ఞం చేస్తున్న వశిష్ఠుడు అది పూర్తయ్యాక వస్తానని నిమికి మాటిచ్చాడు. కాని నిమి ఆగలేదు. గౌతమ మహర్షిని ఆహ్వానించి ఆయనతో నిమి యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞం జరుగుతుండగా వశిష్ఠుడు వచ్చాడు. తనతో కాకుండా గౌతమ మహర్షితో యజ్ఞం చేస్తున్నందుకు నిమిపై ఆగ్రహించాడు. నువ్వు విదేహివి అవుతావని వశిష్ఠుడు శపించాడు. విదేహి అంటే దేహం లేకపోవడం. ప్రాణం ఉంటుంది, కానీ అదృశ్య వ్యక్తిలా నిమి దేహం లేనివాడయ్యాడు. అందుకు బాధపడుతూ ఉంటే గౌతమ మహర్షి ఓదార్చాడు. మరో యజ్ఞంతో నిమికి మళ్లీ శరీరాన్ని వచ్చేలా చేశాడు. అతని శరీరంలో ఆరణి పెట్టి మధించారు. ఆరణి అంటే యజ్ఞం చేసేప్పుడు అగ్నిని రాజేసే ఒక ప్రత్యేకమైన కట్టె. అలా ఆరణి పెట్టి మధిస్తున్నప్పుడు ఒక వెలుగు వచ్చింది. ఆ కాంతిని మిథి అంటారు. ఆరణి మధించగా వచ్చిన కాంతి వల్ల మరణస్థితిలో ఉన్న నిమికి పునర్జన్మ వచ్చింది. దేహం లేని నిమి మళ్లీ దేహంతో జనించాడు కాబట్టి అతనిని జనక అని గౌతముడు సంబోధించాడు. అంటే నామకరణం చేసినట్టే కదా. అలా అప్పటినుంచి నిమి కొత్తగా జన్మించిన జనక వంశీకుడయ్యాడు. అంతేకాదు, నిమి తర్వాత వారసులందరికీ ఈ జనక అనే పేరు చివర ఉంటుంది. మిథి అంటే ఆరణి కాంతితో జన్మించినందుకు నిమి అతని రాజ్యానికి మిథిలా రాజ్యం అని పేరు పెట్టాడు. విదేహ నుంచి మళ్లీ దేహం వచ్చింది కాబట్టి నిమి వైదేహుడు అయ్యాడు. గౌతమ మహర్షి ప్రాణదానం వల్ల పుట్టాడు కాబట్టి నిమి తండ్రి స్థానంలో గౌతముడు వచ్చాడు. అందుకే అతని వంశం, గోత్రం అన్నీ మారిపోయాయి. ఇక్ష్వాకు వంశంలో మరణం లాంటి స్థితిని చూసి మళ్లీ కొత్త జనక వంశాన్ని స్థాపించినవాడు నిమి. అలా జనక వంశంలోని చక్రవర్తే మనకు తెలిసిన సీతమ్మ వారి తండ్రి జనకుడు. ఆ జనకుడు అసలు పేరు శీరధ్వజ జనకుడు. మనం జనక అని పిలుస్తాం. మిథిల రాజ్య యువరాణి కాబట్టి సీత మైథిలి అయింది. నిమికి విదేహుడు అనే పేరుందని చెప్పాం కదా. ఆ వంశంలో పెరిగింది కాబట్టి సీతమ్మకు వైదేహి అని పేరు వచ్చింది. నిమి సామ్రాజ్యం ప్రస్తుతం నేపాల్ వరకు విస్తరించింది. ఇప్పటికీ సీతమ్మ వారు పుట్టిన ప్రాంతంగా చెప్పే జనకపురి ఒకప్పుడు మిథిలా రాజ్యమే. అందుకే ఇప్పటికీ నేపాలీ ప్రజలు సీతమ్మ పుట్టిల్లు తమ దేశమే అని అంటుంటారు. ఇదే ఇక్ష్వాక వంశంలో పుట్టి విచిత్రమైన పరిస్థితుల్లో మళ్లీ పుట్టి గోత్రనామాలు మారిన నిమి చరిత్ర. ఈ కథతోనే సీతమ్మవారి చరిత్ర ముడిపడి ఉంది. ఇక ఇక్ష్వాకు వంశంలో ఇక్ష్వాకు, నిమి తర్వాత గుర్తు చేసుకోవాల్సిన చక్రవర్తి పేరు విస్త్రాశ్వ. ఇతను అయోధ్య రాజ్యాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి. ఇతని సమయంలో రామాయణ చరిత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలు జరిగాయి. విస్త్రాశ్వ పాలన సమయంలోనే రావణుడు పుట్టాడు. అతను తపస్సు చేయడం, రాక్షస రాజ్యాన్ని విస్తరించడం ఇవన్నీ విస్త్రాశ్వ సమయంలో జరిగాయి. రాముడి కన్నా కొన్ని వేల సంవత్సరాలు పెద్దవాడు రావణుడు. విస్త్రాశ్వ రావణుడి సమకాలికుడు. విస్త్రాశ్వ తర్వాత 50వ చక్రవర్తి శ్రీరాముడు. కాకపోతే అప్పటికి రావణుడు రామాయణ కాలమంత బలవంతుడు కాదు. తపస్సు చేసి శివుణ్ణి మెప్పించే పనిలో ఉన్నాడు.
అప్పటికి రావణుడి పేరు కూడా రావణ కాదు. రావణ అసలు పేరు దశకంఠ. విశ్రాశ్వ తర్వాత మరో 50 తరాల తర్వాత పుట్టిన రాముడి కాలం వరకు రావణుడు ఉన్నాడు. శ్రీరాముడి చేతుల్లో మరణించాడు. ఇక విశ్రాశ్వ తర్వాత ఇక్ష్వాకు వంశంలో మరో గొప్ప చక్రవర్తి శ్రావస్థ. ఇప్పటికీ మనం శ్రావస్థి అనే నగరాన్ని ఉత్తరాదిలో చూడవచ్చు. ఆ నగరాన్ని నిర్మించింది ఈ శ్రావస్థ అనే చక్రవర్తి. శ్రావస్థి నగరం అప్పట్లో ఇక్ష్వాకు రాజ్యమైన కోసల రాజ్యానికి మరో రాజధానిగా ఉండేది. గౌతమ బుద్ధుడు ఎక్కువగా నివసించిన తిరిగిన ప్రాంతం ఇదే. బౌద్ధులకు ఈ నగరం అత్యంత ముఖ్యమైనది. అతి ప్రాచీన నగరం. ఇక్ష్వాకుల కాలంలో శ్రావస్థి అతిపెద్ద వాణిజ్య నగరం కూడా. శ్రావస్థి తర్వాత సూర్యవంశంలో శక్తివంతమైన చక్రవర్తి మాంధాత. ఈయన గురించి మహాభారతంలో కూడా ఉంటుంది. మాంధాత గురించి ఋగ్వేదంలో కూడా ప్రస్తావన ఉంది. ఈ చక్రవర్తులంతా వేదకాలంతో ముడిపడి ఉన్నవారు. మాంధాత పుట్టుకే చాలా విచిత్రమైంది. తల్లి నవమాసాలు మోస్తే పిల్లలు పుడతారు. కానీ ఈ మాంధాత ఒక మగవాడికి పుట్టాడు. ఆ కాలంలోనే ఇలాంటి పుట్టుక ఉందంటే ఆశ్చర్యం కదా. మాంధాత తండ్రి దుందుమార. ఇతనికే మరో పేరు యవనాశ్వ. యవనాశ్వకు ఎంతో ఖ్యాతి ఉన్నా చాలా కాలం పిల్లలు లేరు. ఆ బాధతో ఆయన అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అలా ఓసారి ఆయనకు భృగు మహర్షి కనిపించారు. సంతానం కలిగే దారి చూపాలని యవనాశ్వుడు భృగు మహర్షిని ప్రార్థించారు. దశరథుడు కుమారుల కోసం పుత్రకామేష్టి యాగం చేశాడని చదువుకున్నాం కదా. దశరథుడి కన్నా ముందు ఈ యవనాశ్వ కూడా పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రుల కోసం చేసే యాగం పుత్రకామేష్టి. ఆ యాగం చివరిలో ఓ కలశంలో యాగ ప్రసాదాన్ని వేదపురుషుడు ఇస్తాడు. ఆ ప్రసాదాన్ని చక్రవర్తి భార్య ఆరగించాలి. కానీ పొరపాటున ఆ యాగ ప్రసాదాన్ని యవనాశ్వుడే తినేశాడు. ఆ పొరపాటు గురించి యవనాశ్వుడు భృగు మహర్షికి చెప్పాడు. నీ భార్య తినాల్సిన ఆ ప్రసాదాన్ని నీవు తీసుకున్నావు కాబట్టి నువ్వే ఆ పిండాన్ని 9 నెలలు మొయ్యాలని యవనాశ్వుడితో భృగు మహర్షి చెప్పాడు. ఇప్పుడు సరోగసి ద్వారా పిండాన్ని వేరే స్త్రీ మోసి కనడం చూస్తున్నాం కదా. అలాగే యజ్ఞం ద్వారా సృష్టించిన పిండాన్ని యవనాశ్వుడు మోసాడన్నమాట. ఒక మగవాడు గర్భం మోయడం అనే సాంకేతికత ఆ కాలంలో ఉండడమే ఆశ్చర్యం. మరి పురుషుడు గర్భాన్ని మోయడం ప్రకృతి విరుద్ధం కాబట్టి యవనాశ్వుడికి ఏమీ కాకుండా మరో యజ్ఞం చేశాడు భృగు మహర్షి. ఆ తర్వాత దేవవైద్యులైన అశ్వనీ దేవతలు శస్త్రచికిత్స ద్వారా యవనాశ్వ గర్భం నుంచి కుమారుణ్ణి బయటకు తీశారు. అలా సూర్యుడిలా మెరిసిపోతూ ఓ కుమారుడు జన్మించాడు. ఇలా పురుషుడి గర్భం నుంచి పుట్టడం అద్భుతం కాబట్టి దేవతలు కూడా ఆ కుమారుణ్ణి చూసేందుకు వచ్చారు. పుట్టినది మగవాడికి కాబట్టి అతను పాలు ఎలా తాగుతాడన్న అనుమానం ఇంద్రుడికి వచ్చింది. అప్పుడు ఇంద్రుడు తన చూపుడు వేలి ద్వారా అమృతాన్ని ఆ బిడ్డకు తాగించాడు. అమృతం తాగి పెరిగిన ఆ బిడ్డను ఇంద్రుడే మాంధాత అని పిలిచాడు. దేవతల ఆశీర్వాదంతో పెరిగినందున మాంధాత అన్ని విద్యలు అతి త్వరగా నేర్చుకున్నాడు. శక్తివంతంగా పాలించాడు. ఆయన కాలంలో అయోధ్యకు అనావృష్టి వస్తే మేఘాలను కరిగించి కృత్రిమ వర్షాలు కురిపించాడు. ఇది మాంధాత చరిత్ర. మాంధాత పరశురాముడు ఒకే కాలానికి చెందినవారు. అప్పటికే రావణుడు కూడా ఉన్నాడు. అప్పట్లో అన్ని వేల ఏళ్లు ఎలా బతికారని చాలామందికి అనుమానం వస్తుంటుంది. యుగాలను బట్టి మనుషుల ఎదుగుదలలు, వారి ఆయుర్దాయాలు మారిపోతాయి. కలియుగంలో 60-70లకే మరణిస్తున్నామని అన్ని యుగాల్లోనూ ఇంతే అనుకుంటే అది అజ్ఞానం. అంతెందుకు, మన ముందరి తరాల్లో తాతలు అమ్మమ్మలు 100 ఏళ్లు సులువుగా బతికారు. మన కాలానికి వచ్చేసరికి 70 ఏళ్లు బతికితే గొప్ప. కాబట్టి కలియుగంలో ఇప్పటి ఆయు ప్రమాణాన్ని బట్టి త్రేతాయుగంలో వయసుని అంచనా వేయలేం. త్రేతాయుగంలో ఒక్కో రాజు కొన్ని వేల ఏళ్లు పరిపాలించారన్నది ఊహ కాదు, నిజమే. మాంధాత సమయంలోనే రావణాసురుడి మేనల్లుడు లవణాసురుడు మధుపురాన్ని ఆక్రమించాడు. మధుపురమే ఇప్పటి మధుర. ఆ రాక్షసుణ్ణి సంహరించేందుకు మాంధాత యుద్ధానికి వెళ్ళాడు. కానీ శివుడి వరంతో పొందిన గొప్ప త్రిశూలంతో లవణాసురుడు మాంధాతను వధించాడు. ఆ తర్వాత ఆ లవణాసురను శ్రీరాముడి తమ్ముడైన శత్రుఘ్నుడు వధించాడు. ఇది ఇక్ష్వాకు వంశంలో గొప్ప చక్రవర్తి అయిన మాంధాత చరిత్ర. మాంధాత తర్వాత అతని కుమారుడు మాంధాతను మించిన శక్తివంతుడు. ఆయనే ముచుకుంద. మాంధాతలాగే ఇతని చరిత్ర కూడా విచిత్రమే. త్రేతాయుగంలో జన్మించిన ముచుకుంద ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కాలం వరకు జీవించున్నాడు. ముచుకుంద అయోధ్యను పాలిస్తున్న రోజుల్లో ఇతనికి ఇంద్రుడు స్నేహితుడు. ఒకసారి దేవలోకంపై రాక్షసులు దాడి చేసినప్పుడు ఇంద్రుడు శక్తివంతుడైన ముచుకుంద సహాయం అడిగాడు. అప్పుడు రాజ్యాన్ని తన సోదరుడైన అంబరీషకు అప్పగించి ముచుకుంద దేవలోకానికి వెళ్ళాడు.
ఇంటర్స్టెల్లార్ సినిమాలో చూపించినట్లు దేవలోకంలో ఒక్కరోజు గడిస్తే మన భూమి మీద 1 సంవత్సరం గడిచిపోతుంది. అలా దేవలోకంలో కొన్ని సంవత్సరాల పాటు ముచుకుందుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉండిపోయాడు. అంటే భూమి మీద యుగాలే గడిచిపోయాయి. ముచుకుంద సహాయంతో ఇంద్రుడు గెలిచాడు. అప్పుడేదైనా వరం కోరుకోమని ఇంద్రుడు ముచుకుందని అడిగాడు. ఇన్నేళ్లుగా యుద్ధం చేసి బాగా అలసిపోయాను, నేను కోరుకున్నంత కాలం నిద్రపోవాలనుందని ఇంద్రుణ్ణి కోరాడు. అప్పుడు ఇంద్రుడు ముచుకుందకు యోగనిద్ర వరం ప్రసాదించాడు. అంటే ఎన్నాళ్లు యోగనిద్రలో ఉన్నా మరణం. ఒకవేళ ఆ యోగనిద్రకు ఎవరైనా అంతరాయం కలిగిస్తే ముచుకుందుడు కళ్ళు తెరిచిన వెంటనే ఆ కోపాగ్నికి ఆహుతైపోతారని ఇంద్రుడు వరమిచ్చాడు. అలా ముచుకుందుడు ఓ గుహలో నిద్రపోయాడు. ఆ యోగనిద్రలో యుగాలే గడిచిపోయాయి. అలా శ్రీకృష్ణుడు అవతరించిన ద్వాపరయుగం వచ్చింది. ఆ సమయంలో మధురపై కాలయవనుడు అనే రాక్షసుడు దాడి చేశాడు. ఆ కాలయవనుడు నుంచి తప్పించుకున్నట్లు నటించి ముచుకుందుడు నిద్రపోతున్న గుహలోకి శ్రీకృష్ణుడు వచ్చాడు. రాముడే కృష్ణుడు కాబట్టి తన పూర్వీకుడైన ముచుకుంద గురించి ఆయనకు బాగా తెలుసు. కృష్ణుణ్ణి వెంబడిస్తూ కాలయవన ఆ గుహలోకి వచ్చాడు. అక్కడ పడుకున్నట్లు నటిస్తుంది కృష్ణుడే అనుకున్న కాలయవనుడు ముచుకుందని బలవంతంగా కొట్టి లేపాడు. నిద్రలేచిన ముచుకుంద కాలయవనుడిని కోపంగా చూశాడు. ఆ కోపాగ్నికి కాలయవనుడు క్షణాల్లో బూడిదయ్యాడు. ఉత్తరప్రదేశ్లో లలిత్పూర్ జిల్లాలో డియోగర్ దగ్గరలో ముచుకుంద కేవ్స్ ఉన్నాయి. ఆ గుహను దర్శించేందుకు ఇప్పటికీ యాత్రికులు వెళుతుంటారు. ఈ ఘట్టం తర్వాత ముచుకుందుడు గంధమాదన పర్వతం మీదకు వెళ్లి తపస్సు చేసుకున్నాడు. కొన్ని యుగాలు బతికిన చక్రవర్తులు ఋషుల గురించి కూడా మన పురాణాల్లో కనిపిస్తుంది. ఇది శ్రీరాముడి పూర్వీకుల్లో ఒకరైన సూర్యవంశీకుడు ఇక్ష్వాకు వంశీకుడైన ముచుకుంద విచిత్రమైన చరిత్ర. ముచుకుంద అంబరీష తర్వాత సూర్యవంశంలో అత్యంత ముఖ్యమైన చక్రవర్తి అనరణ్య. ఇతనే రామాయణానికి పునాది వేసిన చక్రవర్తి. అనరణ్య సమయానికే రావణుడు శక్తివంతుడయ్యాడు. రాక్షస రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. అతని ఆధిపత్యం అంగీకరించని చక్రవర్తులపై దాడి చేస్తున్నాడు. అప్పటి కోసల రాజ్య చక్రవర్తి అనరణ్యపై కూడా రావణుడు యుద్ధం చేశాడు. యుద్ధంలో అనరణ్యుడు ఓడిపోయాడు. అనరణ్యుడు మరణించే ముందు రావణుణ్ణి ఘోరంగా శపించాడు. తన వంశంలోనే ఒక చక్రవర్తి జన్మిస్తాడని, అతని చేతుల్లోనే నీ దశకంఠాలు నేలరాలి ఘోరంగా మరణిస్తావని అనరణ్య రావణుణ్ణి శపించాడు. ఆ అనరణ్య శాపమే రామావతారానికి ప్రధాన కారణమైంది. అలా అనరణ్య రావణుడి చేతుల్లో మరణించాడు. అనరణ్య తర్వాత సూర్యవంశంలో శ్రీరాముడి పూర్వీకుల్లో మరికొందరు గొప్ప చక్రవర్తుల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ పూర్వీకుల చరిత్ర ఎందుకంటే రామాయణ గాథ అందరికీ తెలిసిందే, కానీ శ్రీరాముడి పూర్వీకులు సీతమ్మ వారి పూర్వీకుల చరిత్ర చాలామందికి తెలియదు. వారి చరిత్రలను తెలుసుకుంటే సీతారాముల చరిత్ర కూడా సంపూర్ణంగా అర్థమవుతుందని. ముచుకుంద, అంబరీష, మాంధాతల తర్వాత సూర్యవంశంలో ప్రఖ్యాతి చెందిన చక్రవర్తి త్రిశంకు. త్రిశంకు స్వర్గం అనే జాతీయం అందరూ వినే ఉంటారు కదా. ఆ త్రిశంకు స్వర్గం అనే పేరు ఈ చక్రవర్తి వల్లే వచ్చింది. ఈ త్రిశంకు అసలు పేరు సత్యవ్రత. క్షత్రియులు చేయకూడని 3 తప్పులు చేసిన కారణంగా ఇతనికి త్రిశంకు అనే పేరు వచ్చింది. త్రిశంకు సమయానికి సూర్యవంశం భరతఖండం అంతటినీ పరిపాలిస్తోంది. అప్పటికి భూమండలం మీద ఐశ్వర్యవంతమైన ఖండం మనది. ఆ ఇంద్రుడి కన్నా తనకేం తక్కువ అని త్రిశంకు అనుకున్నాడు. నేరుగా స్వర్గలోకానికి వెళ్లాలని, లోకాలన్నీ తనను కీర్తించాలని త్రిశంకు అనుకున్నాడు. అదే విషయాన్ని తన గురువు వశిష్ఠుడికి త్రిశంకు చెప్పాడు. కానీ ఎవరైనా కర్మకు బద్ధులై ఉండాల్సిందే అని వశిష్ఠుడు చెప్పాడు. ఈ ప్రాణం ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలంటే అందుకు ఎంతో సత్యనిష్ట, తపస్సు కావాలని వశిష్ఠుడు త్రిశంకుకు చెప్పాడు. అప్పటికీ అహంకారంతో ఉన్న త్రిశంకుకి వశిష్ఠుడి మాట నచ్చలేదు. వశిష్ఠుడికి 100 మంది కుమారులు. తనను స్వర్గానికి తీసుకువెళితే కోరుకున్న సంపదలిస్తానని ఆ 100 మంది కుమారులను త్రిశంకు అడిగాడు. తండ్రిని దాటి తాము ఆ పని చేయలేమని వశిష్ఠుడి కుమారులు చెప్పేశారు. వశిష్ఠుణ్ణి శత్రువులా చూసే విశ్వామిత్రుడు త్రిశంకుకు గుర్తొచ్చాడు. నేరుగా విశ్వామిత్రుడి దగ్గరకు త్రిశంకు వెళ్లాడు. స్వర్గానికి తీసుకువెళ్లాలని అడిగితే వశిష్ఠుడు నిరాకరించాడని, అందుకే మీ దగ్గరకు వచ్చానని త్రిశంకు విశ్వామిత్రుడికి చెప్పాడు. వశిష్ఠుడిని మించిన మహర్షి కావాలని విశ్వామిత్రుడు కోరిక. అది నిరూపించుకోవడానికి త్రిశంకు కోరిన స్వర్గారోహణకు అంగీకరించాడు. త్రిశంకుని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభించాడు. ప్రకృతి విరుద్ధమైన ఆ యజ్ఞం ఫలించలేదు. విశ్వామిత్రుడికి ఆగ్రహం ముంచుకొచ్చింది. తాను అప్పటి వరకు సంపాదించిన తపోబలం అంతా ఉపయోగించి త్రిశంకుని స్వర్గానికి పంపాడు.
అప్పటికే ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణం చేసే శక్తి మహర్షులకు ఉండేది. స్వర్గానికి అధిపతి ఇంద్రుడు. వశిష్ఠుడు వద్దని చెప్పినా స్వర్గలోకానికి వచ్చిన త్రిశంకుని ఇంద్రుడు అడ్డగించాడు. గురువాజ్ఞను ధిక్కరించినందుకు తలకిందులుగా భూమిపై పడిపోవాలని ఇంద్రుడు త్రిశంకుకి శిక్ష విధించాడు. అలా భయంతో పెద్ద పెద్ద కేకలు పెడుతూ త్రిశంకు వేగంగా కిందకు పడిపోతున్నాడు. తనను రక్షించాలని విశ్వామిత్రుని ప్రార్థించాడు. అప్పుడు విశ్వామిత్ర త్రిశంకుని భూమికి ఆకాశానికి మధ్యలో నిలిపాడు. స్వర్గానికి త్రిశంకుని రానీయలేదు కాబట్టి త్రిశంకు తలకిందులుగా వెళ్లాడుతున్న చోటే కొత్త ఆకాశాన్ని, నక్షత్రాలను, ఇంకో స్వర్గాన్ని విశ్వామిత్రుడు సృష్టించాడు. దీన్నే త్రిశంకు స్వర్గం అంటారు. అయినా ఏం లాభం? త్రిశంకు మాత్రం ఆ కృత్రిమ స్వర్గంలో చాలా కాలం తలకిందులుగా వెళ్లాడాడు. ఇప్పటికీ ఏదైనా ముఖ్యమైన పనిలో అయోమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుంది అని అంటుంటాం. అప్పటినుంచి ఈ నానుడి ఉంది. ప్రకృతి విరుద్ధమైన స్వర్గాన్ని సృష్టించి విశ్వామిత్రుడు తన తపోబలాన్నంతా కోల్పోయాడు. ఇది సూర్యవంశంలో విచిత్రమైన త్రిశంకు చరిత్ర. ఇంతలా అహంభావం ప్రదర్శించిన త్రిశంకుడికి మాత్రం ఆ శ్రీరాముడే ఆదర్శంగా తీసుకున్న మహానుభావుడు జన్మించాడు. అతనే హరిశ్చంద్ర. ప్రాణం పోయినా ఆడిన మాట తప్పని ఆ చక్రవర్తి సత్యహరిశ్చంద్రగా ప్రఖ్యాతి చెందాడు. ఇప్పటికీ నిజాయితీ కలిగిన గొప్ప వ్యక్తులను సత్యహరిశ్చంద్రుడితో పోల్చటం చూస్తుంటాం. ఇతని చరిత్రపై ఎన్నో పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. ఇక్ష్వాకు వంశంలో గొప్ప చక్రవర్తుల్లో ఒకరు హరిశ్చంద్ర. తండ్రి త్రిశంకు విశ్వామిత్రుడు వల్ల ఒకలా ఇబ్బంది పడితే కుమారుడు హరిశ్చంద్రుడు అదే విశ్వామిత్రు వల్ల నానా కష్టాలు పడ్డాడు. వారణాసిలో ఇతని పేరు మీదే హరిశ్చంద్ర ఘాట్ ఉంది. హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి, కొడుకు లోహిత. హరిశ్చంద్ర తర్వాత ఈ లోహితుడే చక్రవర్తి అయ్యాడు. ఈ ప్రపంచంలో అందరికన్నా సత్యవంతుడు ఎవరని ఇంద్రుడు ఒకసారి మహర్షులను అడిగాడు. అందుకు బదులుగా హరిశ్చంద్రుడు అని ఇక్ష్వాకుల గురువు వశిష్ఠుడు చెప్పాడు. హరిశ్చంద్రుడని వశిష్ఠుడు చెప్పగానే విశ్వామిత్రుడు గొడవకు వచ్చాడు. హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట తప్పేలా చేస్తానని పంతం పట్టి వశిష్ఠుడితో పందెం కట్టాడు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చాడు. తాను చెప్పింది మాట తప్పకుండా చేస్తానని మాట తీసుకున్నాడు. మొదట దానం కింద రాజ్యాన్ని, సకల సంపదలను తీసేసుకున్నాడు. ఆ తర్వాత యజ్ఞానికి ధనం అడిగాడు. అప్పటికే ఉన్నదంతా విశ్వామిత్రుడికి ధారపోశాడు. హరిశ్చంద్రుడి దగ్గర అప్పటికి ఏమీ లేదు. అప్పుడు భార్య నమ్మి ఆ డబ్బును విశ్వామిత్రుడికి ఇచ్చాడు. ఆ తర్వాత హరిశ్చంద్రుడు వారణాసిలో కాటి కాపరిగా పనిచేశాడు. అతని కొడుకు లోహితని పాముతో కరిపించి చనిపోయేలా చేశాడు విశ్వామిత్రుడు. ఆ నిందను హరిశ్చంద్రుడి భార్య మీదకు వచ్చేలా చేశాడు. ఇన్ని కష్టాలు పెట్టినా హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పలేదు. బతకడానికి ధర్మాన్ని తప్పలేదు. చివరికి ఎన్ని కష్టాలు పెట్టినా మాట తప్పని హరిశ్చంద్రుడు ముందు విశ్వామిత్రుడు ఘోరంగా ఓడిపోయాడు. హరిశ్చంద్రుడు పోగొట్టుకున్న రాజ్యాలు, కొడుకు, భార్య, ఐశ్వర్యమన్నిటినీ విశ్వామిత్రుడు తిరిగి హరిశ్చంద్రుడికి ఇచ్చేసి ఓటమిని అంగీకరించాడు. ఇప్పటికీ సత్యవ్రతం అంటే హరిశ్చంద్రుడు తప్ప మరొకరు గుర్తుకురారు. భారతీయ వ్యక్తిత్వ వికాస పాఠాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన కథ సత్య హరిశ్చంద్ర. ఇంతటి గొప్ప చక్రవర్తులు ఇక్ష్వాకు వంశాన్ని పరిపాలించారు కాబట్టి సాక్షాత్ విష్ణువే ఆ వంశంలో పుట్టాలనుకున్నాడు. హరిశ్చంద్ర తర్వాత సూర్యవంశంలో గొప్ప చక్రవర్తి సగర. సగరుడికి వైదర్భి, శైబ్య అనే 2 భార్యలు. సగరుడికి చాలా కాలం సంతానం లేదు. ఘోర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వారసులను ప్రసాదించమన్నాడు. కొన్నాళ్లకు సగరుని భార్యల్లో ఒకరైన వైదర్భి గర్భాన ఒక అలబూ ఫలం పుట్టింది. అలబూ ఫలం అంటే ఆనపకాయ. రెండో భార్య శైబ్య గర్భాన అసమంజస అనే కుమారుడు జన్మించాడు. మొదటి భార్యకు పుట్టిన ఆనపకాయలో విత్తనాలను ఘృత భాండాల్లో కాపాడితే 60,000 మంది కుమారులు జన్మిస్తారని సగరుడికి ఆకాశవాణి చెప్పింది. మహాభారతంలో వ్యాసుడు ఘృత భాండాల్లోనే 100 మంది కౌరవులకు ప్రాణం పోశాడు కదా, ఆ పద్ధతి సగరుడి కాలంలోనే ఉంది. అలా సగరుడికి అసమంజసతో పాటు మరో 60,000 మంది కుమారులు జన్మించారు. అయితే వారంతా చెడు దారిలో నడిచారు. సగరుడి తపశ్శక్తితో జన్మించిన వారు కాబట్టి ఆ 60,000 మంది శక్తివంతులయ్యారు. దేవతలు ఋషులను బాధ పెట్టడం మొదలుపెట్టారు. వీళ్ల బాధపడలేక దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. వారు ఎక్కువ కాలం బతకరని బ్రహ్మదేవుడు ఆ దేవతలతో చెప్పాడు. ఒకసారి సగరుడు అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగంలో ఒక గుర్రాన్ని రాజ్యమంతా ప్రయాణం చేయిస్తారు. ఆ గుర్రం ఎంతవరకు తిరిగితే అంతవరకు రాజ్యం ఆ చక్రవర్తిదే. ఆ యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను 60,000 మంది కుమారులకు సగరుడు ఇచ్చాడు. ఆ యాగాశ్వం నీళ్లు లేని సముద్ర ప్రాంతంలోకి వెళ్లి ఒక్కసారిగా మాయమైంది.
సగరుడి కుమారులు యాగాశ్వాన్ని వెతుకుతూ పాతాళలోకం వరకు వెళ్లారు. వారికి పాతాళంలో కపిల మహాముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడే తమ గుర్రాన్ని దొంగిలించాడనుకున్నారు సగరుడి కుమారులు. కపిలమునిని బంధించాలని చూశారు. ఆ మహాముని తన కోపాగ్నితో 60,000 మంది సగర కుమారులను భస్మం చేశాడు. తన కుమారులు మరణించిన విషయం నారదుని ద్వారా తెలుసుకొని సగరుడు బాధపడ్డాడు. ఆ సమయానికి సగరుడి పెద్ద కుమారుడైన అసమంజసుడికి అంశుమంత అనే కుమారుడు పుట్టాడు. అంటే సగరుడి మనవడన్నమాట. సగరుడు అంశుమంతుని పిలిచి, నా కుమారులు విధివశాత్తు మరణించారు, కానీ అశ్వమేధ యాగం సగంలో ఆగిపోయింది, దాన్ని నువ్వు పూర్తి చెయ్యి అని కోరాడు. అంశుమంతుడు కపిల మహామునిని దర్శించి తాను వచ్చిన పని వివరించి యాగాశ్వాన్ని అప్పగించాల్సిందిగా అభ్యర్థించాడు. కపిల మహర్షి అంశుమంతునికి యాగాశ్వాన్ని అప్పగించాడు. అలా మనవడి సహాయంతో అశ్వమేధ యాగాన్ని సగరుడు పూర్తి చేశాడు. సముద్రాన్ని తన కుమారునిగా సగరుడు స్వీకరించాడు. అందుకే సముద్రానికి సగరుడి వల్ల సాగరం అనే పేరు వచ్చింది. ఇది సూర్యవంశంలో సగరుడి చరిత్ర. సగరుడి తర్వాత సూర్యవంశంలో గొప్ప చక్రవర్తి దిలీప. ఈయన కాలంలోనే అయోధ్య రాజ్యం జంబూద్వీపమంతా విస్తరించింది. సగరుడి గురించి చెప్పుకున్నాం కదా. సగరుడి మనవడు అంశుమంత. ఆ అంశుమంత కుమారుడే దిలీప. భగీరథుడి కంటే ముందే స్వర్గంలో ప్రవహించే గంగను భూమి మీదకు తెద్దామని దిలీపుడు ప్రయత్నించి విఫలమయ్యాడు. దిలీప భార్య సుదక్షిణ. దిలీపకు చాలా కాలం పిల్లలు లేరు. అప్పుడు దిలీపుడు వారి రాజగురువైన వశిష్ఠుల ఆశ్రమానికి వెళ్లారు. పిల్లలు ఎందుకు పుట్టలేదో వశిష్ఠుడు దిలీపుడికి చెప్పాడు. ఒకసారి స్వర్గంలో ఉన్న దేవేంద్రుడి దర్శనానికి దిలీపుడు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కామధేనువును దిలీపుడు నిర్లక్ష్యం చేశాడు. కామధేనువు ఆగ్రహించి దిలీపుడికి పిల్లలు పుట్టరని శపించింది. జరిగిన విషయాన్ని వశిష్ఠుడు దిలీపుడికి చెప్పాడు. వశిష్ఠుడి దగ్గర కామధేను అంశతో పుట్టిన నందిని అనే గోవు ఉంది. ఆ గోవుని భార్యాభర్తలిద్దరూ ఆరాధించాలని వశిష్ఠుడు దిలీపుడికి చెప్పాడు. దిలీపుడు ఆయన భార్య నందిని గోవును నిష్టగా ఆరాధించారు. అప్పుడు నందిని గోవు దిలీపుణ్ణి పరీక్షించాలని ఒక గుహలోకి వెళ్ళింది. అక్కడ ఓ సింహం నందిని గోవును ఈడ్చుకుంటూ వెళ్ళింది. అది చూసిన దిలీపుడు ఆ గుహలోకి వెళ్లి సింహాన్ని చంపేందుకు తన బాణం తీయబోయాడు. కాని అతని చేయి స్తంభించిపోయింది. ఆ గుహలో ఏ జంతువునైనా తినే వరాన్ని తాను పార్వతీదేవి నుంచి పొందానని సింహం దిలీపుడికి మానవ భాషలో చెప్పింది. అప్పుడు ఆ గోవుకు బదులుగా తనను తినమని దిలీపుడు తనకు తానుగా సింహం నోటి దగ్గరకు వెళ్లాడు. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ సింహం లేదు. అదంతా నందిని గోవు చేసిన మాయా అని దిలీపుడికి అర్థమైంది. దిలీపుడి నిష్టకు కామధేనువు మెచ్చింది. తన పాలను తాగితే సంతానం కలుగుతుందని వరమిచ్చింది. అప్పుడు దిలీపుడు కూడా వెంటనే ఆ పాలను తీసుకోలేదు. ధర్మం తప్పకుండా ఒక విషయం చెప్పాడు. ముందు గోవు పాలను తన బిడ్డ అయిన దూడ తాగాలి. ఆ తర్వాత గురువుగారి అవసరాలను ఆ పాలు తీర్చాలి. ఆ తర్వాత మిగిలిన పాలలో రాజధర్మం ప్రకారం 6వ భాగం పన్నుగా తాను తీసుకొని తాగుతానని చెప్పాడు. దిలీపుడి గురుభక్తి, పాలన, దక్షతను నందిని మెచ్చుకుంది. ఆ తర్వాత కామధేను ఆశీస్సులతో దిలీపుడికి జన్మించిన ప్రఖ్యాత చక్రవర్తి భగీరథ. ఈ దిలీపుడి కథ చాలా ప్రఖ్యాతి చెందింది. తనను నమ్ముకున్న వారి కోసం రాజు ఏం చేయాలో ఈ కథలో ఉంటుంది. అలాగే ప్రజల దగ్గర పన్నులు ఎంత వసూలు చేయాలో, సంపాదనను ఎవరెవరికి ముందు ఇవ్వాలో ఇవన్నీ ఆనాటి ఇక్ష్వాకు వంశరాజులు నిర్ణయించిన పద్ధతులే. ఇప్పటికీ అవే పద్ధతులున్నాయి. అందుకే ఒక సమాజాన్ని, ఆ సమాజంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత ఇక్ష్వాకు చక్రవర్తులదే. ఇది ఇక్ష్వాకు వంశంలో గొప్ప చక్రవర్తి అయిన దిలీపుడి చరిత్ర. ఇక భగీరథ. ఈ పేరు వినని వారు బహుశా ఉండరు. అద్భుతమైన ఇరిగేషన్ ఇంజనీర్ భగీరథ. సూర్యవంశంలో దిలీపుడు ఒక సంఘ వ్యవస్థను ఏర్పరిచాడు. పంటల్లో ప్రజల సంపాదనలో 6వ భాగాన్ని ప్రభుత్వ పన్నుగా వసూలు చేసి ఆ పన్నులతో మళ్లీ ప్రజలకే ఉపయోగపడే పనులు చేసే వ్యవస్థను ఏర్పాటు చేసింది దిలీప చక్రవర్తి. అక్కడి నుంచి ఆ తర్వాత చక్రవర్తులంతా ఆ పద్ధతినే అనుసరించారు. ఆ దిలీప చక్రవర్తి కుమారుడే భగీరథుడు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన గంగా నది భూమి మీద ప్రవహిస్తోందంటే అందుకు కారణం భగీరథ ప్రయత్నం. భగీరథుడే గంగానదిని కట్టడి చేసి ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రవహించేలా ఇంజనీరింగ్ చేశాడు. భగీరథుడి పూర్వీకుడైన సగరుడు అశ్వమేధయాగం చేసినప్పుడు ఆయన 60,000 మంది కుమారులను కపిల మహర్షి భస్మం చేశాడని చెప్పుకున్నాం కదా. వైదిక సంప్రదాయం ప్రకారం ఆ అస్థికలను పుణ్యజలాల్లో కలపాలి. అందుకు గంగానదిని భూమి మీదకు తీసుకురావాలని సగరుడు, సగరుని కుమారుడు, మనవడు, ఆ తర్వాత సగరుడి ముని మనవడైన దిలీపుడు కూడా ప్రయత్నించారు. కానీ గంగమ్మను భూమి మీదకు తీసుకురావడం ఎవ్వరి వల్ల కాలేదు. భగీరథుడు స్వర్గంలో ప్రవహించే గంగను భూమి మీదకు తీసుకురావాలని ఘోర తపస్సు చేశాడు. గంగానది స్వర్గంలో ప్రవహించే నదిగా ప్రసిద్ధి చెందింది.
భగీరథుడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడని అంటారు. యోగ ప్రక్రియ ద్వారా ఎన్నేళ్లైనా బతకవచ్చని, శ్వాసను నియంత్రిస్తే 1000 ఏళ్లు బతకడం సాధ్యమేనని యోగశాస్త్రం చెప్తోంది. అలా 1000 ఏళ్లు బ్రహ్మ గురించి భగీరథ తపస్సు చేశాడు. పాతాళలోకంలో బూడిదగా పడి ఉన్న తమ పూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించేందుకు గంగను భూమి మీదకు తేవాలని బ్రహ్మను భగీరథ కోరాడు. స్వర్గలోకంలో ఆకాశగంగగా ప్రవహించే నదినే భగీరథుడు హిమాలయాల మీదుగా భూమి మీదకు తీసుకువచ్చాడు. దేవలోకంలో ఉన్న గంగను భూమికి వెళ్లాలని బ్రహ్మ ఆదేశించాడు. తాను భూమి మీదకు వచ్చేందుకు సిద్ధమేనని, అయితే తన ఉద్ధృతిని భూమి భరించేందుకు ఒక ఆనకట్ట కావాలని గంగ కోరింది. అప్పుడు భగీరథుడు మళ్లీ 1000 ఏళ్లు శివుడి గురించి తపస్సు చేశాడు. గంగను భరించాల్సిందిగా భగీరథుడు శివుణ్ణి కోరాడు. ఉరకలేస్తూ దివి నుంచి భూమికి పరవళ్లు తొక్కుతున్న గంగను శివుడు తన జటాజూటంలో బంధించాడు. అప్పుడు భగీరథుడు గంగను విడవాల్సిందిగా శివుణ్ణి కోరాడు. అలా పరమశివుడు జటాజూటం నుంచి పరవళ్లు తొక్కిన గంగమ్మ కైలాస పర్వతం మీదుగా ఈ భూమి మీద 7 పాయలుగా ప్రవహించింది. రామాయణంలో చెప్పిన ఆ పాయలు ఇప్పటికీ ఉన్నాయి. హ్లాదిని, పావని, నళిని అనే 3 పాయలు తూర్పు దిశకు ప్రవహించాయి. సీత, సుచక్షువు, సింధువు అనే మరో 3 పాయలు ఉత్తర దిశగా ప్రవహించాయి. 7వ పాయ గంగ. ఆ గంగ భగీరథుని వెంట ప్రవహించింది. అలా ప్రవహిస్తూ జుహ్ను అనే మహర్షి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమాన్ని గంగమ్మ ముంచేసింది. ఆ కోపంతో గంగని జుహ్ను మహర్షి తనలో దాచేశాడు. దేవతలంతా ప్రార్థిస్తే జుహ్ను మహర్షి తన చెవుల నుంచి గంగను విడిచిపెట్టాడు. అందుకే గంగని జాహ్నవి అని కూడా అంటారు. అలా ప్రవహించిన గంగ సగరుడి కుమారులు అస్థికలై పడి ఉన్న పాతాళ ప్రాంతంలో ఒక పాయగా ప్రవహించింది. అలా పాతాళ గంగగా ప్రవహించింది. సగరుడి 60,000 మంది కుమారుల భస్మం మీద గంగ ప్రవహించి వారికి ఉత్తమ గతులు కల్పించింది. భగీరథుడి వల్ల గంగ భూమి మీదకు వచ్చింది కాబట్టి భాగీరథి అనే పేరు గంగకు వచ్చింది. ఆకాశం, భూమి, పాతాళం 3 చోట్లకు గంగ ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపదగా అనే పేరు కూడా ఉంది. గంగా నది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. భారతదేశ అభివృద్ధిలో గంగమ్మది ప్రధాన పాత్ర. గంగ వల్లే ఉత్తర భారతమంతా సంపన్నమైంది. గంగమ్మ లేకపోతే ఉత్తర భారతం ఎడారిగా ఉండేది. ఏ ప్రాంతాలకు నీరు అవసరమో ఆ ప్రాంతాల వైపే భగీరథుడు గంగను మళ్లించటం అద్భుతమైన విషయం. అందుకే ఈ భూమి మీద మొట్టమొదటి ఇరిగేషన్ ఇంజనీర్గా భగీరథుణ్ణే చెప్పాలి. గంగను ఉత్తరాదంతా ప్రవహించేలా చేసి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన చక్రవర్తి భగీరథుడు. భగీరథుణ్ణి దేశమంతా ఇప్పటికీ తలుచుకుంటుంది. ఆయన వేసిన దారిలోనే ఇప్పటికీ గంగమ్మ ప్రవహిస్తోంది. రామాయణం జరిగింది అని చెప్పడానికి కాశీలో ప్రవహిస్తున్న గంగమ్మే ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పటికీ ఎవరైనా ఒక అద్భుతమైన ప్రయత్నం చేసినప్పుడు భగీరథ ప్రయత్నం అంటుంటాం. అంతటి ఖ్యాతి గడించిన మహానుభావుడు భగీరథుడు. శ్రీరాముడి పూర్వీకుడు ఆయన. ఇక భగీరథ తర్వాత ఇక్ష్వాకు వంశాన్ని రఘువంశం అనేంతగా ప్రఖ్యాతి చేయించిన సూర్యవంశ సుప్రసిద్ధ చక్రవర్తి రఘు మహారాజు. ఇతని పేరు మీదే రాముడు రాఘవుడయ్యాడు. ఈయన పేరు మీదే రఘువంశం అనే పేరు వచ్చింది. శ్రీరాముడు కూడా తాను రఘువంశానికి చెందినవాణ్ణని చాలాసార్లు చెప్పుకున్నాడు. అంత గొప్ప చక్రవర్తి రఘు మహారాజు. ఇతని తండ్రి దీర్ఘబాహు. రఘు మహారాజు సమయంలో అయోధ్య తిరుగులేని సామ్రాజ్యమైంది. ఇప్పటి ఇరాన్ దాటే వరకు అప్పటి రఘు మహారాజు సామ్రాజ్యమే ఉండేది. కాళిదాసు రఘువంశంలో ఈ భౌగోళిక వివరణ ఉంది. అందుకే ఇరాన్ ప్రాంతంలో కూడా రామాయణ ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఆ కాలంలో ఇరాన్ ప్రాంతంలో ప్రవహించే నదిని వంక్షు నదిగా కాళిదాసు వివరించాడు. రఘు మహారాజుతో కొత్త తరహా పాలన మొదలైంది. భరతఖండం సామ్రాజ్యాన్ని సముద్రాల అవతల ఉన్న దేశాల వరకు పరిపాలించాడాయన. పాతాళలోకాన్ని కూడా శాసించాడు. సూర్యుడి వంటి కాంతి కలిగిన దేహం ఉన్నందువల్ల అతనికి రఘువు అని పేరు వచ్చింది. 100 అశ్వమేధ యాగాలు చేసిన వారికి ఇంద్ర పదవి లభిస్తుందని వేదం చెప్తోంది. రఘు మహారాజు తండ్రి 100వ అశ్వమేధ యాగం చేస్తున్నాడు. ఈ యాగం పూర్తయితే తన పదవికి భంగం వస్తుందని ఇంద్రుడు భయపడ్డాడు. అందుకే యాగాశ్వాన్ని దొంగిలించాడు. తన అశ్వాన్ని తిరిగి ఇవ్వాలని రఘువు ఇంద్రుణ్ణి కోరాడు. కాని ఇంద్రుడు ఇవ్వను అన్నాడు. ధనుర్విద్యలో రఘువు మహావీరుడు. తన ధనస్సుని తీసి వింటినారిని రఘువు లాగాడు. ఆ ధనుస్సు శబ్దానికి ఇంద్రుడు కూడా భయపడ్డాడు.
ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని రఘువుపై ప్రయోగించాడు. ఎవ్వరూ నిలవరించలేని ఆ వజ్రాయుధాన్ని కూడా రఘువు ఓడించాడు. ఇంద్రుడు తన ఓటమిని అంగీకరించి తన తండ్రి చేసే అశ్వమేధ యాగం సంపూర్ణమయ్యే వరాన్నిచ్చాడు. అయితే ఇంద్ర పదవిని మాత్రం ఇవ్వలేనన్నాడు. అందుకు రఘువు కూడా అంగీకరించాడు. ఆ తర్వాత రఘువు అయోధ్య సామ్రాజ్యాన్ని 4 దిక్కులా విస్తరించాడు. భరతఖండం అంతటినీ ఒక ఛత్రం కిందకు తెచ్చిన మొట్టమొదటి చక్రవర్తి రఘు మహారాజు. ఇక్ష్వాకు వంశానికి మరో పేరుగా రఘువంశం సుస్థిరమైంది. ఇది రఘువంశం చరిత్ర. కాళిదాసు రచించిన రఘువంశం ప్రకారం రఘు మహారాజు కుమారుడు అజ మహారాజు. బ్రహ్మముహూర్తంలో జన్మించినందున అతనికి అజ అనే పేరు పెట్టారు. అజమహారాజు భార్య ఇందుమతి. అజమహారాజు అయోధ్యను అద్భుతంగా పరిపాలించిన చక్రవర్తి. రాముడి చరిత్రకు అజమహారాజు చరిత్రకు కొన్ని పోలికలున్నాయి. అజమహారాజు చక్రవర్తిగా పాలన చేస్తున్న సమయంలోనే తాను ఎంతో ప్రేమగా చూసుకునే భార్య ఇందుమతి మరణించింది. ఆ తర్వాత అజమహారాజు చాలా కాలం దుఃఖంలోనే ఉన్నాడు. చివరికి ఆ బాధతోనే అజమహారాజు సరయూ నదీ తీరంలో రాముడిలాగే శరీరాన్ని వదిలేశాడు. ఈ అజమహారాజు కుమారుడే శ్రీరాముణ్ణి కుమారుడిగా పొందే భాగ్యాన్ని దక్కించుకున్న దశరథ మహారాజు. ఇక్కడితో శ్రీరాముడి పూర్వీకుల చరిత్రలను క్లుప్తంగా తెలుసుకున్నాం. ఇక వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలో బాలకాండను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పుకుందాం. జై శ్రీరామ్.